సో మిత్రులారా, హీలింగ్ వాస్తులకి స్వాగతం. ప్రస్తుతం నేను నాగర్ కర్నూలు అనేటటువంటి పట్టణం నుంచి విజయవాడకు వెళ్తూ కొంచెం చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కనపడింది అనమాట. అంటే హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి బుద్ధుని ప్రతిమ ఏ రకంగా ఉందో ఆ రకమైన వాతావరణం కనపడింది. వెహికల్ ఆపడం జరిగింది. సో మెయిన్గా ఈ యొక్క వనపర్తికి సంబంధించినటువంటి మా ప్రయాణం చెప్తున్నాను. ఇప్పటివరకు మేము తెలంగాణలో చాలా ఎక్కువ ప్రాజెక్ట్స్ చేశాము. తెలంగాణలో చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ మండువా ఇల్లులు లేదా డిజైన్ ఇచ్చి మార్కింగ్స్ బాధ్యత. అంటే ఒక స్క్వేర్ ఫీట్కి ఒక 200 రూపాయలు చొప్పున ఛార్జ్ చేసి వాళ్ళకు ఒక కాంట్రాక్టర్ ఉంటారు, మనం వెళ్ళి మార్కింగ్స్ బాధ్యతలు తీసుకోవడం అన్నమాట. కదా ఒక పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క వాస్తు ఎసెన్స్ అనేది చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కాంట్రాక్టర్స్ నుంచి లభించటం లేదు వాస్తవంగా. సో మ్యాక్సిమం ఎంత బెటర్గా చేయగలం అంత బెటర్గా చేస్తున్నాము. ప్రస్తుతం మన వనపర్తిలో డాక్టర్ గారికి 470 చదరపు గజాల్లో G+3 అనేది మనకు ఓన్గా ఫస్ట్ టైం అవుట్ సైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది మనం తీసుకోవడం లేదు. డిజైన్ మనదే, ఎగ్జిక్యూషన్ మనదే. కాకపోతే ఇప్పుడు మనకు 10 రోజులు మన టీం మోస్ట్లీ కోటేశ్వరరావు గారు బాబు ఇక్కడే ఉండిపోయారనమాట. రెండోసారి వచ్చి ఎందుకు మేము ఈ రకంగా రావాల్సి వచ్చింది అనేది మీతో షేర్ చేసుకుంటా. ఎందుకంటే ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. బయట మీకు ఎవరు ఆ విషయాలు చెప్పరనమాట. అదేంటంటే ఇల్లు కట్టుకునేటప్పుడు మనం ఎంత ఎస్ఎఫ్టీ ఖర్చు పెడుతున్నారు, ఆ బడ్జెట్ అంతా ఖర్చు అవుతుందా, 2000 రూపాయలకి అయిపోతుందా అనేది మనం చూస్తున్నాం. తంబురోస్ అనే ఉంటారు ఇల్లు కట్టేటప్పుడు ఖచ్చితంగా మార్చాలి. కానీ చిన్న చిన్న 150-200 గజాల్లో కట్టుకునే వాళ్ళు ఆ పని చేయరు. కానీ చెయ్యాలి. ఏంటనే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డింగ్ ప్లాన్. ఒక బిల్డింగ్ ప్లాన్ ఏ రకంగా అప్లై చేయాలి. రెండవది నువ్వు కట్టుకునేటటువంటి డిజైన్ ఏదైతే ఉందో దాన్నే బిల్డింగ్ ప్లాన్ కింద అప్లై చేయాలి. గుర్తుపెట్టుకో. చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలిపెట్టాలి. 150-200 గజాల్లో కట్టుకునే వాడికి పెద్దగా అవసరం ఉండదండి, మనం మేనేజ్ చేయొచ్చు, ఎవరు పట్టించుకోరు అంటారు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవో నెంబర్ 168 ప్రకారం మనం చూసుకున్నప్పుడు 50 చదరపు మీటర్ల స్థలంలో ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఎంత సెట్ బ్యాక్స్ వదలాలి, 100 చదరపు మీటర్ల లోపల, 200 చదరపు మీటర్ల లోపల, 300 చదరపు మీటర్ల లోపల, 400 చదరపు మీటర్ల లోపల, ఇలాగా ప్రతిదీ మనం కట్టుకునేటటువంటి స్థలం యొక్క ఏరియా చూస్తారండి యాక్చువల్గా. సో అందువల్ల ఈ యొక్క పాయింట్ని అందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో కట్టుకునే వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీ లోకల్ బాడీస్లో మీకు ఎంతవరకు స్థలం ఉంది ఏంటి చూసుకొని సెట్ బ్యాక్స్ ఎంత వదలాలి అనేది ఖచ్చితంగా మీరు వదిలి కట్టుకుంటే భవిష్యత్ తరాలకు మంచిది. ఇంటికి కాస్త వెంటిలేషన్ ఉంటుంది. ఫర్దర్గా ఎప్పుడైనా ఇల్లు మనం పెద్దదిగా హైట్ కట్టుకోవాలనుకున్నప్పుడు పర్మిషన్స్ వస్తాయి. రేపు ఇల్లు అమ్ముకోవాలన్నా, ప్లాన్ రావాలన్నా, లోన్ రావాలన్నా సరే ఇవి చాలా అవసరం ఉంది. అదే రకంగా సెకండ్ థింగ్ ఏంటంటే ఇల్లు కట్టుకునేటప్పుడు లోకల్ ఎవరో రూపాయి తక్కువ చేసే మేస్త్రిని మనం చూసుకుంటాము. ఆయన 20-30 ఇల్లు కట్టుంటాడు. సో ఇక్కడంతా ఒకే రకంగా ఉంటుందండి. దీనికి ఎంత లోతు ఆగర్లు తీయాలి, లేదంటే ఎంత లోతు ఫుట్టింగ్స్ తీయాలని చెప్పి సేమ్ కాపీ పేస్ట్ అనమాట. ఆయన 10 ఏళ్లలో ఏం చేశాడు, ఇక్కడ 11 అదే చేస్తాడు. కానీ ఇది రాంగ్. భూమి యొక్క నైసర్గికంగా భూమి చూసుకున్నప్పుడు దాని యొక్క క్వాలిటీ అనేది ప్రతి
10 అడుగులకి 20 అడుగులకి కూడా మారిపోతూ ఉంటుంది. అందువల్ల మనం కట్టేటటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు మనం ఏం చేయాలంటే లోడ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ అనేది ఏంటి మనం తెలుసుకోవాలి. సో దీనికంటే ముందు డిజైన్ కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకున్న తర్వాత సెట్ బ్యాక్స్ ఎంత వదిలేలా చూసుకోవాలి. అందులో లోడ్ బేరింగ్ కెపాసిటీ అంటే ఇల్లు నిజంగా అక్కడ కూర్చోపెడితే ఎక్కడెక్కడ యొక్క బీమ్స్, పిల్లర్స్, ఫుట్టింగ్స్ వస్తాయి అనేది మనం తెలుసుకోవాలి. సో దానికి సాయిల్ టెస్ట్ చేయించాలి. చాలామంది అసలు సాయిల్ టెస్ట్ చేయించరు అనమాట. కనీసం ₹1 కోటి, ₹1.5 కోటి ఖర్చు పెట్టి కొట్టుకునే వాళ్ళు కూడా సాయిల్ టెస్ట్ చేయించాలి, తెలియదండి. సో సాయిల్ టెస్ట్ చేయించాలి. సో మాకు తెలంగాణలో వనపర్తిలో ప్రాజెక్ట్ అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కొత్త కాబట్టి మేము విజయవాడ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో అక్రిడిటేషన్ ఉందన్నమాట. వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ఒక టీంని ఇక్కడ వనపర్తికి రప్పించి ఒక 15,000 ఎక్కువైనా సరే సాయిల్ మొత్తం వాళ్ళు ఎక్కడెక్కడ గుంటలు తీసి కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించారు. అక్కడ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో PhD చేసినటువంటి జియోపతిక్ స్ట్రెస్ యొక్క స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి విభాగము అసెస్మెంట్ చేస్తారు. ఎక్కడెక్కడ ఏ పిల్లర్లో ఎంతంత క్వాలిటీ ఎలా ఉంది, ఎంతంత బలం ఉంది, అది ఏ రకమైన స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి, ఇటువంటివన్నీ మనకి చెప్పడం అనేది జరుగుతుందండి. సో ఇక్కడ అది మేము చేయడం జరిగింది. ఈవెన్ దో చిన్నది ఒక రెసిడెన్షియల్ సంబంధించిన ఇదైనా సరే మేము ఆ పని చేయడం జరిగింది. తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీర్ ఈ యొక్క చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇది స్ట్రక్చరల్ మేస్త్రులు ఏమంటారు, ఎందుకు ఒక 16 mm సువ్వలు ఒక 5, 12 mm సువ్వలు కొన్ని కలిపేసి వేసేద్దాం బలం వచ్చేస్తాయి అని చెప్పి చెప్తారు. రాంగ్. మనం ఎన్ని అంతస్తులు కట్టుకోవాలో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, అంటే 10 మీటర్ సైట్ కడతామా, 12 మీటర్ సైట్ కడతామా, 7 మీటర్ సైటే కట్టగలుగుతామా, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ యొక్క ఏరియాని బట్టి వస్తుంది. అది తెలిసిన తర్వాత మనం ఈ రోజున ఒక అంతస్తే కట్టినివ్వండి, కానీ భవిష్యత్తులో ఎన్ని అంతస్తులు కట్టచ్చో తెలుసుకొని బేస్మెంట్ దాన్ని తగ్గట్టు వేసుకోవాలి. దానికి మనము స్ట్రక్చరల్ ఇంజనీర్ అవసరం. కానీ ఆ స్ట్రక్చరల్ ఇంజనీర్ స్ట్రక్చర్ ఇవ్వాలంటే సాయిల్ టెస్ట్ రిపోర్ట్ అక్కడ అవసరం. సో ఆ రకంగా స్ట్రక్చరల్ ఇంజనీర్ సంబంధించి తీసుకున్నాం. తర్వాత బోర్ పాయింట్ అనేది అందరూ ఈశాన్యంలో ఉండాలి అనుకుంటారు. బట్ యాజ్ ఏ వాస్తు కన్సల్టెంట్ అయినప్పటికీ ఈశాన్యంలో నీరు ఉండాలి అని చెప్పిన లెక్క వేరనమాట. సో మన ఇంటి యొక్క సెట్ బ్యాక్స్లో ఎక్కడ చక్కని జలధార ఉన్నదో, పెరినియర్ వాటర్ సప్లై ఉన్నదో, అది అంగుళం ఉందా, అంగుళన్నర ఉందా అనేది మనం తెలుసుకోవాలనుకుంటే చాలామంది కొబ్బరికాయ మెథడ్ వాడతారు. అందులో ఎంతవరకు శాస్త్రీయత ఉందో నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. సో నేను కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ జియాలజిస్ట్ ఉంటారు, వాళ్ళ మిషన్ తీసుకొచ్చి మన ఏరియాలో ఎక్కడెక్కడ ఎటువంటి వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పెరినియర్ వాటర్ సప్లై ఉంది అనేది చెక్ చేసుకొని వాళ్ళు కొన్ని పాయింట్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ పాయింట్స్ మీ స్థలంలో ఈశాన్యం కాకుండా వాయువ్యం వచ్చినా, నైరుతి వచ్చినా, ఆగ్నేయం వచ్చినా, దక్షిణం వచ్చినా దయచేసి వేయించుకోండి. ఎందుకంటే మనం తీసేది ఒక 4 అంగుళాలు 3 అంగుళాలు డ్రిల్ చేసి తీస్తాం అన్నమాట. సో అది గుంట పెట్టినట్టు ఏం కాదు. ఎందుకు, ఒకసారి బోర్ వేసిన తర్వాత మన జీవితాంతం మనం వాటర్ వాడాలి. అక్కడ పొలాల్లో వేసినట్టు ఒక చోట కూలిపోతే వేరే చోట తీసే పరిస్థితి ఉండదు. అందువల్ల ఒక బోర్ వేయించాలనేటప్పటికల్లా జియాలజీ సర్వీస్ తీసుకోవాలి. మేము ఆ రకంగా జియాలజిస్ట్ని పిలిపించుకున్నాము. ఒక 10,000 రూపాయలు తీసుకున్నారు. 1 గంట 20 నిమిషాలు అక్కడ ఉన్నారు, వర్క్ చేశారు. సో ఒక స్టేజెస్ అనేవి మీరు చూసారా. కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఒక 40 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టాలనుకునే వాళ్ళు అందరూ నేను చెప్పినవన్నీ చేయాలి. తర్వాత మనం ఎక్స్కవేషన్ మంచి చెడ్డ అనేది ఒక నార్మల్లే, అందరూ చేసే పనులే. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, దీనివల్ల ఒక ఇల్లు మొదలుపెట్టే ముందు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి సాయిల్ టెస్ట్ ఏంటి అనేది చేయించుకోవాలి. ల్యాబ్ నుంచి వచ్చిన తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలి. వాటర్ పాయింట్ మనం ఖచ్చితంగా జియాలజిస్ట్ సర్వీస్ తీసుకోవాలి. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ రకంగా ఈ స్ట్రక్చరల్ ఇంజనీర్ ఇచ్చినటువంటి ప్లాన్తో మనం కట్టాలనుకునేటప్పుడు బయట మీద ఒక 200-250 రూపాయలు ఎక్కువ అవుతుంది. అందరూ తక్కువ కడుతున్నారని పరిగెడుతున్నారు, కానీ నా లైఫ్ అన్నాలనుకున్నది పట్టించుకోవట్లేదు. సో ఈ యొక్క వీడియో మీ అందరికీ కలిగిస్తుందని చాలామందికి, ఒక కన్స్ట్రక్షన్ చేయాలనుకునే వాళ్ళకి ఆలోచింప చేస్తుందని చెప్తూ, ఎవరైనా సరే కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు మాకు డిజైన్తో పాటు ఎగ్జిక్యూషన్ బాధ్యతలు చెప్పిన స్టేట్లో ఎక్కడైనా సరే
మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ అట్లీస్ట్ ఒక 3000 SFT తక్కువ కాకుండా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.